అందరికీ కూడా నమస్కారం అండి. 4.5 సంవత్సరాలుగా ఏ రకంగా వైసీపీ రాచపీనుగుల్లాగా ప్రజల్ని పీక్కుతున్నారో, ఈరోజు ఏజెంట్ల దగ్గర, పోలింగ్ బూతుల దగ్గర కూడా మా ఏజెంట్ల మీద అదే విధంగా దాడి చేయడం జరుగుతుంది. ఇంకా వైసీపీ కథ ముగిసింది అని క్లియర్ కట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండటంతో ఏం చేయాలో తెలియక మా వాళ్ళ మీద దాడులకు దిగుతూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 3 టీడీపీ ఏజెంట్లని ఏకంగా ఎత్తికెళ్ళిపోయారు వైసీపీ నాయకులు. మరి పుంగునూరు పరిధిలో 3 పోలింగ్ కేంద్రాలని 3 కేంద్రాల టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్ అవడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా గుడివాడ అర్ధరాత్రి కొడాల నాని ఇదేదో పెద్ద రౌడీలు అన్నట్టు ఏదో బెదిరించే టైప్లో హల్చల్ చేయటం, తలుపులు బాది రోడ్ల మీదకి రావాలని పిలిపివ్వటం, అందరూ కూడా వచ్చి వైసీపీకి ఓటేయాలని కొడాల నాని బెదిరించటం. మాచర్ల నియోజకవర్గంలో మామూలు అరాచకాలు కాదు. రెంటచింతల మండలం రెంటాల టీడీపీపై కార్యకర్తలు దాడి చేయటం జరిగింది. 2 టీడీపీ కార్యకర్తలు తల కూడా పగలగొట్టడం జరిగింది. ఇక మాచర్ల నియోజకవర్గంలో మామూలు దౌర్జన్యాలు కాదు, 4 టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలు అయినాయి. ఎవరు ఏజెంట్ల మీద హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. పార్వతీపురంలో అయితే ఏకంగా రిగ్గింగులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈసీ కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.